హాయ్ అండి. ఈ క్రిస్మస్‌కి ఓవెన్ లేకుండా ఎగ్, నూనె, పెరుగు వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోని చాలా ఈజీగా ఎగ్‌లెస్ స్పాంజీ కేక్ తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. చూసారా? ఇది చాలా స్పంజీగా కూడా ఉంది కదండీ! మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. దాంట్లో ఒక కప్పు పంచదారను వేసుకోవాలి. పంచదారను కరిగేంత వరకు అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలితే మిక్సీ జార్లో కూడా వేసుకొని చేసుకోవచ్చండి. పంచదార కరిగిన తర్వాత దాంట్లో 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండిని జల్లించి వేసుకోవాలండి. నేను ముందుగానే జల్లించి పెట్టుకున్నాను. ఉండలు లేకుండా ఆ పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాంట్లో 1/2 కప్పు నెయ్యిని వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. మీరు కావాలితే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవచ్చండి. బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉన్నందువలన దాంట్లో 2 స్పూన్ల వరకు మిల్క్ యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలితే మీ బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి మిల్క్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. బాదం పప్పు, ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీరు కావాలితే టూటీ ఫ్రూటీ కానీ లేదా మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని కానీ దీంట్లో వేసుకుని మిక్స్ చేసుకోండి. చూసారా? ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో నెయ్యిని వేసుకుని అదంతా గిన్నెకి అప్లై చేసుకోవాలి. దాంట్లో మైదా పిండిని వేసుకుని ఈ విధంగా డస్ట్ చేసుకోవాలి. మిగిలిన మైదా పిండిని తీసేయాలి. దాంట్లో కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు 4-5 సార్లు గిన్నెని ట్యాప్ చేసుకోవాలి. దానిపైన బాదం, ఖర్జూరం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని దాంట్లో ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టుకుని ముందుగానే 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో గిన్నెను పెట్టుకుని పైన మూత పెట్టేసి 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత అది బేక్ అయిందో లేదో నైఫ్ పెట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నైఫ్కి ఏమీ అంటుకోకపోతే కేక్ అనేది బేక్ అయిపోయినట్టండి. ఇప్పుడు అది చల్లారిన తర్వాత సైడ్న నైఫ్ పెట్టి లూజ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్లెస్ స్పాంజీ కేక్ రెడీ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.